శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా ఔదుంబరా ఔదుంబరా నరసింహ సరస్వతి ఔదుంబరా దత్తాత్రేయ మాం పాహి సద్గురురాయ మాం పాహి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనాజనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దోచౌపాతి దేవులక్ష్మి ఘన సంఖ్యాబోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సుమతీ నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పీఠికాపురా నిత్య విహారా మధుమతి దత్త మంగళ రూపా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభ దత్తభక్తులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ ఈ ఏడాదంతా ఈ సంక్రాంతి, క్రాంతి అంటేనే మార్పు, సంక్రాంతి అంటే తీవ్రమైన మార్పు తీసుకొస్తుంది అన్నమాట. ప్రతి వాళ్ళ జీవితంలోనూ అష్టైశ్వర్య భోగభాగ్యాలతోటి వెలసిల్లాలని మనసా వాచా కర్మణ మా కుటుంబం తరపున ఆ శ్రీపాదుడికి విన్నవించుకుంటున్నాం.
ఈ వీడియో చూసే వాళ్ళందరికీ, చూడని వాళ్ళు చూసేవాళ్ళు, సమస్త జీవరాశులు కూడా సుఖ సంతోషాలతోటి అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తోగాలని మరోసారి కాంక్షిస్తూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంక్రాంతికి ఈ శ్రీపాద శ్రీవల్లభుడికి అవినాభావ సంబంధం ఉంది. అది చరిత్రలో లేదు కానీ ఇది ఎక్స్క్లూజివ్, ప్రత్యేకించి సెకండ్ పార్ట్లో ఉంటుంది అన్నమాట. ఇది ఆ సెకండ్ పార్ట్లో, ఈ ఫస్ట్ పార్ట్లో ఏంటంటే ఎవరిదైనా కర్మ తీసేయాలి అంటే శ్రీపాదుడు ఏం చేసేవారు, వాళ్ళ యొక్క కర్మని బ్యాడ్ ఏదైనా ఉంటే దాన్ని నిర్జీవ పదార్థంలోకి ఒక రాయి మీదకి ట్రాన్స్ఫర్ చేసి తీసేసేవారు. అలాగే ఎంతో అనుభవించవలసిన కర్మని ఈ స్వప్నంలో ఒక ఎన్నో దాన్ని ఆందోళన చెందేటట్టు చేసి ఆ కర్మను తీసేసేవారు. అంటే సజీవ పదార్థంలోంచి నిర్జీవ పదార్థంలోకి ట్రాన్స్ఫర్ చేసేవారు. కానీ ఇప్పుడు ఈ కథలో దీంట్లో ఏంటంటే నిర్జీవ పదార్థంలోంచి సజీవ పదార్థంలోకి మార్చటం. ఆయన ఏదైనా కానీ చెయ్యగలరు, సమస్త శక్తులు ఆయనే కదా. అందుకని అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత అహమాదిత్య మధ్యంచ భూతానాం అంతయేవచ. సమస్త ప్రాణుల యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు, అలాగే ఉత్పత్తి, వాని జననం, తర్వాత వాటి యొక్క స్థితి లయ, అన్ని జీవరాశుల యొక్క స్థితి లయ అన్నీ కూడా ఆయన అధీనంలోనే ఉంది. అందుకని ఆయనకి సాధ్యం కానిది ఏదీ లేదు. అది నిరూపించడానికి ఈ సంక్రాంతికి ఆయనకి ఏంటంటే, సంక్రాంతి రోజున భోగి రోజున ఆడవాళ్ళంతా కలిసి సావిత్రి గౌరీ వ్రతం అని చేసేవారు. ఇప్పుడు లేదు కానీ ఇదివరకు ఒక 35 years బ్యాక్ అయితే కనుక రాత్రి దొంగతనాలకు వెళ్ళేవారు. ఈవేళ భోగి అంటే నిన్న నైట్ అనమాట అండి. నిన్న నైట్ ఏం చేసేవారంటే అందరూ దొంగతనాలకు వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే ఊకని ప్రతి ఇంటి గుమ్మం ముందర 2 బస్తాలు 4 బస్తాలు ఊకని వేసుకుని వాళ్ళ దొడ్లోకి ప్రవేశించి, ఇతరుల యొక్క దొడ్లోకి ప్రవేశించి ఆ దొడ్లో ఉండేటటువంటి చెత్తా చెదారం పురాతన వస్తువులను వాడుతూ ఉంటారు. అంటే ప్లాస్టిక్ వస్తువులు, బట్టలు, ఈ చిరిగిపోయిన బట్టలన్నీ ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ కలిపి కొంతమంది ఏం చేస్తారంటే చిరిగిపోయిన వస్తువును కూడా బయటపడేయాలంటే ప్రాణం ఒప్పదు, అది ఎక్కడో అక్కడ ఉంటుందన్నమాట. వీడికి 60 ఏళ్ళు వస్తాయి కానీ అన్నప్రాసన రోజున పెట్టిన బట్ట ఇంకా ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేసేవారంటే ఈ ఏడాదిలో ఉండే చెత్తా చెదారాన్ని తీసుకెళ్ళి ఆ భోగి మంటలో వేసేసేవారు. ఉదాహరణకి చెదపట్టిన తలుపులు ఉన్నాయనుకోండి దొడ్డువైపు, ఆ తలుపులు పీకేసి అందరూ వేసేసేవారు. వీళ్ళు వెళ్ళి మొత్తం నానా తిట్లు తిట్టేవారు. అలాగా ప్రతివాడు వాడి యొక్క ఇంట్లో ఉండే చెత్తని చెదారాన్ని, ఆ ఏడాదిలో ఉండే దరిద్రాన్ని తీసుకెళ్ళి అగ్నిహోత్రుడికి సమర్పించేవారు. అలాగా ఉండేది. ఇప్పుడు ఇది ఏమైందంటే ఆ రోజున భోగి రోజున సాయంత్రం పూట సావిత్రి గౌరీ వ్రతం అని ఆడవాళ్ళంతా చేసేవారు, సరిగ్గా ఈ సంక్రాంతి టైంలోనే. అది 3 రోజుల పండగ కింద ఆడవాళ్ళు చేసేవారు. అంటే ఇంటి మధ్యలో మండపాన్ని ఏర్పాటు చేసి దాన్ని బియ్యంతో అలంకరించి ఆ మండపంలో బియ్యం పోసి దాని మీద మట్టితో చేసిన గౌరీ ఈ ప్రతిబింబాన్ని అక్కడ పెట్టేవారు. పెట్టి ఆ ఋతువులో దొరికేటటువంటి కాయగూరల్ని, ఫలాల్ని, ఆ పుష్పాలని అన్నిటితోటి అలంకరించేవారు. ఆ కాయగూరలతోటి ఆ గదంతా అలంకరించేవారు. ఇది 3 రోజులు పేరంటం, ఆడవాళ్ళ పండగ. ఈ ఆడవాళ్ళ పండగ సందర్భంగా ఇది 3 రోజులు చేయొచ్చు, లేదంటే కనుమ నుంచి 9 రోజులు చేయొచ్చు,
భోగి రోజున స్టార్ట్ చేశారనుకోండి, 4వ రోజున ఉద్వాసన పలుకుతారు. ఈ ఉద్వాసనలో ఏం చేస్తారంటే, ఈ పండగ 10 రోజులు జరిగినా, 6 రోజులు జరిగినా, 3 రోజులు జరిగినా కానీ ఇంట్లో బొమ్మల కొలువు అనేది ఏర్పాటు చేసేవారు. ఆ బొమ్మల కొలువుని ఉద్వాసన చెప్పేటప్పుడు లాస్ట్ డే ఏం చేసేవారంటే, ఈ బొమ్మలన్నింటినీ తీసుకెళ్ళి పాదగయ క్షేత్రంలో మేళతాళాలతో ఆడవాళ్ళంతా కలిసి మేళతాళాలతో తీసుకెళ్ళి అందులో కలిపేసేవారు. ఈ మట్టి బొమ్మల కొలువులో ఉండే మట్టి బొమ్మలన్నింటినీ తీసుకెళ్ళి అందులో నిమజ్జనం చేసేవారు. అందులో ఒక పులి బొమ్మ కూడా ఉంది, చిన్న పులిపిల్ల బొమ్మ అన్నమాట. ఈయన చిన్నపిల్లాడు కదా అని ఈయన కూడా తీసుకెళ్ళారు. తీసుకెడితే అక్కడ ఏమైందంటే, బ్రహ్మయ్య అని ఆ ఊళ్ళో బొమ్మలు తయారు చేసేవాడు అనమాట అండి. ఆ దంపతులని తీసుకొచ్చి వాళ్ళకి సన్మానం చేసేవారు. సుబ్బయ్య అతని పేరు సుబ్బయ్య. ఆ సుబ్బయ్య అనే అతనికి సన్మానం చేసేవారు. కానీ వాళ్ళకి ఏంటంటే లోపం, ఆ సుబ్బయ్యకి ఈ సంతానం లేదు. సంతానం లేకపోతే అప్పుడు ఏం చేశారంటే, మొత్తం ఆ పాదగయ క్షేత్రంలో స్వయంభూదత్తుడి దగ్గరికి వెళ్ళి అక్కడ నిమజ్జనం చేసినప్పుడు ఆ పులిపిల్లని ఏం చేసేవారంటే, నాకు కావాలని తీసుకున్నారు. ఎవరు? శ్రీపాదుల వారు. నాకు ఈ బొమ్మ కావాలి, నేను అందులో మీకు ఇవ్వనని చెప్పి తీసుకున్నారు. తీసుకుంటే రాజమామ వచ్చి, నాన్న కన్నయ్య, నీకు నిజంగా ఉండే బొమ్మని నీకు ఇస్తాను, ఈ బొమ్మ ఇచ్చే నీటిలో కలిపేయాలి, నిమజ్జనం చేసేయాలి అని చెప్పి తీసుకుని అందులో కలిపేశారు. కలిపేసిన తర్వాత ఈ సుబ్బయ్యని అడిగారు శ్రీపాదుల వారు, ఆ చిన్న వయసులోనే మీకు సంతానం కావాలా అని అడిగారు. అడిగితే అంతకంటే భాగ్యం ఉంది అని చెప్పి అన్నారు. అలా అన్న వెంటనే ఆ నీటిలోంచి మునిగిపోయినటువంటి ఈ బొమ్మ, పులిపిల్ల బొమ్మ ఏదైతే ఉందో అది సజీవంగా జీవంతోడు సహా పైకి వచ్చి శ్రీపాదుల వారి యొక్క చేతుల్లోకి వచ్చింది. దాన్ని ఓలలాడించి దాంతో ఆడుకుంటూ, నీకు మగపిల్లాడు కావాలా అని చెప్పి, సంతానం కావాలా అని నువ్వు భరించగలవా అని చెప్పి ఈ బొమ్మను తీసుకెళ్ళి, ఇది నిజమైనటువంటి ఈ పులిపిల్లని తీసుకెళ్ళి ఆ సుబ్బయ్య భార్యకి ఇచ్చారు. ఇస్తే ఆవిడ అలా ధైర్యంగా పట్టుకున్న వెంటనే అది కిందకి జారి జంప్ అయ్యి అందులోకి నీటిలోకి అంతర్ధానం అయిపోయి చివరికి స్వయంభూదత్తుల్లో కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఏంటి ఊళ్ళో వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే, బొమ్మని సజీవంగా తయారు చేశారంటే ఎవడో తాంత్రికవేత్త వచ్చి తంత్ర విద్యని ఈయన మీద ప్రయోగించారు, అందుకని ఈయన యొక్క పరిస్థితి సజీవంగా తయారైపోయింది ఆ బొమ్మ, అందుకని ఈయనకి దిష్టి తీశారు. దిష్టి తీస్తే ఆవలింతలు ఎక్కువ వచ్చాయి. ఆవలింతలు ఎక్కువ వస్తే ఆ ఆవలింతలను బట్టి ఎవరో ప్రయోగం చేశారు ఈయన మీద, అంతా లోకులంతా పలుకాకులు కదా, నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు, ఏంటయ్యా అని చెప్పి అనుకున్నారు. అనుకున్న తర్వాత శ్రీధరావధానులు గారు ఉన్నారు, అంటే సుమతి మాత మేనమామ. ఆయన ఏం చేశారంటే, ఆయన శ్రీపాదుడితోటి వాగ్వాదం జరుగుతుంది. వాగ్వాదం ఏం జరుగుతుందంటే, ఏంటయ్యా ఇలా చేసావు నువ్వు అంటే, నా మీద ఏ ప్రయోగం జరగలేదు, నేను అటువంటి శక్తులు అన్నిటికీ అతీతుణ్ణి, సర్వం నాకు తెలుసు, అంతా నా అధీనంలోనే ఉంటుందని శ్రీపాదుడు చెప్పారు. చెప్పిన తర్వాత, అదేంటి నీకు ఆ పదార్థానికి నేను నీలా ఆలోచించనయ్యా, నా దృష్టిలో జీవం ఉన్న పులిను మట్టి బొమ్మ లాంటి ఆ పులి రెండు సమానమే అన్నారు. సమానమే, వ్యత్యాసం రావాలంటే నా యొక్క అవతారాన్ని తగ్గించుకుని మానవాకృతిలోకి నేను వస్తే కానీ దాని భేదం తెలియదు. అందుకని దైవాకృతిలో ఉండేటటువంటి దేవా అంశతో ఉండేటటువంటి దత్తాంశ నాది, దత్తుణ్ణి నేను, అందుకని నాకు ఆ భేదం లేదు అని అంటారు.
భేదం లేకపోవడం ఏంటి? బొమ్మ నీకు నిజంగా కనపడుతోంది కదా, దైవత్వానికి మానవత్వానికి తేడా ఏంటి? ఇది బొమ్మ, ఇదేమో నిజమైన పులి అని మనకి సజీవ సాక్షాత్కారం జరుగుతోంది కదా అంటే, అప్పుడు ఆయన ఏమన్నారంటే శ్రీపాదుల వారు, తాత మట్టిలో కూడా ప్రాణం ఉంది, ప్రాణం ఉండబట్టే అనేక ఈ వరిధాన్యాలు కానీ ఆకుకూరలు కానీ వృక్షాలన్నీ పెరుగుతున్నాయి. అందులో ప్రాణశక్తి లేకపోతే పెరగదు కదా, అది మట్టి అనుకుంటే మట్టిలో కూడా ప్రాణం ఉంది. అందుకని మానవులకు కావలసినటువంటి, మానవ జీవనానికి కావలసినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ తయారు చేస్తోంది. క్రిమి కీటకాలు బోళ్ళను ఉన్నాయి అందులో, ఈ భూమి లోపల. అవన్నీ బతుకుతున్నాయంటే సజీవం ఉన్నట్టే కదా, జీవం ఉంది కదా. అందుకని నాకు నిర్జీవానికి సజీవానికి తేడా తెలీదు అని చెప్పి అన్నారు. అని విశాఖ నక్షత్రంలో ఒక బిడ్డని ఆ సుబ్బయ్యకి అనుగ్రహించారు. విశాఖ నక్షత్రం ఏంటంటే, ఆ విశాఖ నక్షత్రానికి తర్వాత విశాఖ నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నక్షత్రం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహస్ర మంత్రాల్లో విశాఖాయ నమః అని ఉంటుంది. విశాఖాయ నమః అంటే విశాఖ నక్షత్రంలో ఆయన యొక్క జన్మ జరిగింది కాబట్టి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చెయ్యాలి వాళ్ళు. ఆ దోషాలు ఉన్నాయన్నమాట వాళ్ళకి. అలాగే అంగారక గ్రహానికి ఉండేటువంటి లక్షణాలన్నీ, అందులో ఉండే ఆ లోటుపాట్లన్నీ ఉన్నాయి వాళ్ళకి. అందుకని ఆ లోపాలు పోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చెయ్యాలి వాళ్ళు. అందుకని అవన్నీ నేను తీసుకుని సజీవంగా ఉండేటటువంటి, నిర్జీవంగా ఉండే రూపాన్ని సజీవంగా మార్చి, ఆ సజీవ రూపం నుంచి అన్ని దోషాలని నేను తీసుకుని వాళ్ళకి మగపిల్లాన్ని అనుగ్రహించడం అనేది జరిగింది అని స్వామివారు చెప్పారు. అందుకని ఈ పండక్కి దానికి కూడా, అంటే ప్రతిదీ కూడా నిర్జీవం లేదు సజీవం లేదు ఆయనకి. అందుకని అన్నీ సమానమే ఆయనకి. సృష్టి అంతా సమానమే. సృష్టిలో ఏది ఎక్కువ కాదు తక్కువ కాదు. ఆయన్ని మించినటువంటి అనంత శక్తి లేదు. అందుకని వ్యాపకస్తుడు. వ్యాపకం విష్ణు అంటే ఏంటి? వ్యాపించిన వాడు. సర్వజీవుల్లోనూ ఈ పంచభూతాత్మకంగా ఉండేటటువంటి రూపాల్లోనూ అన్నిటిలోనూ తాను ప్రాణశక్తి అయి ఉన్నాడు. అందుకని నమ్మి తీరాలి, ఈయన్ని కొలిచి తీరాలి. చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. అంటే ఆ శ్రీధరావధాన్ గారితో చెబుతారనమాట. ఆయన కూడా జ్యోతిష్య పండితుడు, జ్యోతిష్యం తెలుసు ఆయనకి. తాత నువ్వు రాసావు కదా నాకు జాతకం, ఆ జాతకంలో ఏముందని అంటారు. నీకు నీటి గండం ఉందంటారు. ఆ నీటి గండం ఉండబట్టే ఆయన చివరన కృష్ణా నదిలో అంతర్ధానం అయ్యారు. ఈ గ్రంథాన్ని కూడా కృష్ణానదిలో కలపడానికి గల కారణం ఏంటంటే అదే. అంటే ఆయనే కృష్ణానదిలో అంతర్ధానం అయినప్పుడు ఆ గ్రంథం కూడా అందులో కలపడం జరిగింది. అగ్నితత్వం అది మన దగ్గర ఉంటే అగ్నితత్వం, ఆ అగ్నిని తీసుకెళ్ళి దీంట్లో కలపాలి, చల్లార్చాలంటే వాటర్లోనే కలపాలి, నీటిలోనే కలపాలి. ద్వంద్వాలు ఉన్నాయి. నిప్పుకి నీరుకి పడదు. కానీ నిప్పు ఎక్కడ పుడుతుంది? నీటిలోంచే పుడుతుంది. అలాగే రాయికి ఇనుముకి పడదు. కానీ ఇనుము ఎక్కడ పుడుతుంది? రాయిలోంచే పుడుతుంది. మనం షార్ప్నెస్ రావాలంటే దాన్ని అరగదీయాలి. రాయికి రాస్తే ఏమవుతుంది? తినేస్తూ ఉంటుంది, రాయి తింటుంది దాన్ని. అంటే దీనికి దానికి పడదు, కానీ దాంట్లోంచే జన్మ అనేది లభిస్తుంది. అందుకని నిర్జీవ పదార్థాలు కూడా సజీవ పదార్థాలలోంచి బయటికి తెప్పించగల శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి శ్రీపాదుని నమ్మండి, శ్రీపాదుని కొలవండి, శ్రీపాద చరితామృతాన్ని చదవండి, మరియు సిద్ధమంగళ స్తోత్రాన్ని 11 సార్లు రోజు అనండి. అంటే కనుక మన బాధలన్నీ పోతాయి. ఆధ్యాత్మికంగా వికసించాలంటే దైవ గ్రంథాలు చదివి తీరాలి. ఆ కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టాలి. చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి జాతకాలు నాకు చెప్పడం రాదు,
ఈ ఉపన్యాసమే చెప్పడం రాదు నాకు. అలాంటిది జాతకాలు చెప్పి జాతకాలు ఏం చెప్తాను నేను? జాతకాలు చెప్పలేను నేను. అందుకని నాకు తెలియదు కూడా, జాతకం తెలియదు. శాస్త్రం ఉంది, నమ్మాలి. నాకు ఒక ఆయన తారసిల్లాడు. ఆయన ఏమంటాడంటే, బాగా సంపాదించినాడికి ఏంటంటే అన్నీ కూడా ధనం మూలం ఇదం జగత్. డబ్బుంటే అన్నీ ఉన్నట్టే. ఆ డబ్బు ఉన్నవాడు అత్యున్నతమైన కులంలో పుట్టినవాడు. వాడు ఏది మాట్లాడినా కానీ వాడు ఉపన్యాసకుడే. వాడు నిజంగా వాడి దగ్గరికి వెళ్ళి రోజు పేపర్ చదివి వస్తుంటాడు, కాస్త టీ పోసిస్తాడు అంతే. అబ్బో ఇబ్బో అని చెప్పి బయట పొగుడుతారు వాడిని. అటువంటి ధనగర్వంతో ఉండేవాడు ఏం చేస్తాడంటే శాస్త్రాన్ని నమ్మను అంటాడు. జాతకాలు ఏంటి అంటే, జాతకం ఉంది, శాస్త్రం ఉంది, నీకు నమ్మకం లేదంతే. అందుకని నమ్మి తీరాలి. మనకు అన్నం పెట్టేటప్పుడు తల్లి అన్నం పెడుతుంది. ఇది అన్నమే తింటున్నాను అనే నమ్మకం ఉంటే కనుక అది జీర్ణమయ్యి ఈ మొత్తం మనల్ని కాపాడుతుంది ఆహార రూపంలో. కాదు అది విషం 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 అని మన భావం కనుక నెగిటివ్గా కనుకుంటే అన్నం కూడా విషం అయిపోతుంది. అందుకని మనం ఏం చేయాలంటే దొరికింది దొరికినట్టు కడలి నడుమ పడవ మునిగితే కడదాగా ఈదాలి, నీళ్లు లేని ఎడారిలో కన్నీళ్ళైన తాగి బతకాలి, ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు అన్నాడు. అందుకని జగమంతా దగా చేసిన ఒక చిన్న ఆశ, ఒక సద్గ్రంథాన్ని చదవాలి. మహా ఉపన్యాసకుడు, మరో ప్రపంచానికి కొనిపోయే ఇంద్రజాలికుడు ఎవరు? శ్రీపాదుడు. శ్రీపాద చరితామృతం ఏంటి? అది చదవటం కనుక స్టార్ట్ చేస్తే మరో ప్రపంచానికి కొనిపోయే ఇంద్రజాలికుడు, మౌనం వహించిన మహాముని. శ్రీపాద వల్లభ చరితామృతం మౌనం వహించిన మహాముని. యోగులు, సిద్ధులు వీళ్ళంతా మనకి అందులోంచి బయటకు వస్తారు. ఆ గ్రంథాన్ని చదివితే నమ్మకం పెట్టి చదవాలి. ఏదో చదివామంటే ఏదో చదివామని కాదు. ఎక్కడో పోయి చదివితే రాదుగా నీరు. ఒకే చోట పెద్దది పోయి చదివితే నీళ్ళు పడేంత వరకు తవ్వాలి. అందుకని మౌనం వహించిన మహాముని ఎవరంటే సద్గ్రంథమే ఈ శ్రీపాద వల్లభ చరితామృతమే, దివ్య చరితామృతమే. ఇది 18 పాటలు అని చెప్పాను నేను. 18 పాటలు గురించి అడుగుతున్నారు. అందుకని అది సంధ్యాభాష అని ఉంది. ఆ సంధ్యాభాష లింక్ చూడండి. చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అవన్నీ చూస్తే మంచిది. కానీ ప్రతి ఒక్కళ్ళకి ఫోన్ చేసి అడుగుతుంటే అందరికీ చెప్పాల్సి వస్తుంది. చెప్పడం నాకు ఓపిక ఉంది, బాగానే ఉంది. కానీ చేసిన తర్వాత ఒక క్యాసెట్ ఉన్న తర్వాత చూస్తే మంచిది కదా. చూస్తే అన్నీ క్లారిఫై అవుతాయి. అందుకని వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా షేర్ చేస్తే ఇలాంటి వీడియోస్ 10 మందికి చేరితే నకిలీ గాళ్ళు ఉండరండి. అందుకని ఫేక్ గాళ్ళు ఎప్పుడు కూడా ఫేకే. అది తులసీదాస్ అంటాడు, బగుల అంటే కొంగ, హంసలాగా చోంచు ముక్కుకి పాదాలకి మొత్తం రంగు వేసుకుని హంసలాగా నడిస్తే కొంగ హంస అయిపోదు. బగుల హంస నహీ బన్ సక్తా హై. ఎప్పుడు దాని యొక్క నిజమైన స్థితి ఎప్పుడు తెలుస్తుందంటే दूध और पानी दोनों मिलाकर उनके सामने रखने से, పాలని నీటిని మనం కలిపి దాని ముందర ఉంచితే అప్పుడు వేరు చేసే పరీక్ష వస్తుంది. ఆ పరీక్షా సమయంలో అసలైన వాళ్ళు ఎవళ్ళో తెలుస్తుంది. అందుకని హంసకి ఆ శక్తి ఉంది, దీనికి లేదుగా. అందుకని సరైన టైము వచ్చేసరికి, పరీక్షా టైము వచ్చేసరికి దాని యొక్క నిజస్వరూపం బయటపడుతుంది. హంస ये दोनों को अलग करने में समर्थ है, బగులా అసమర్థ హై అంటాడు. అందుకని అసమర్థురాలది, విడదీయలేదు. లాక్టోమీటర్ అనేది హంసకే ఉంది తప్ప ఈ కొంగకి లేదు.
అందుకని వేషాలు వేసేసుకుని పెద్ద పెద్ద శ్రీపాదుల్లాగానే వేషం వేసేయటమే. అది తప్పు కదా. దేవుణ్ణి భగవంతుడిని మనం భగవంతుడితో సమానమా? భగవంతుడి రూపాన్ని వేసుకుంటే ఆయనలాగా వేషం వేసుకుంటే ఈక్వల్ అయిపోతామా? అవ్వం ఎప్పుడు. అందుకని అసలైంది ఏదో కావాలంటే కనుక చదవండి, నమ్మకం పెట్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో పెట్టండి. ధన్యవాదాలు.